హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కమ్మనైన పెసరపప్పుతో పప్పు అనేది ప్రిపేర్ చేసుకుందాం. చాలా అంటే చాలా బాగుంటుంది. నాకైతే కందిపప్పు కన్నా పెసరపప్పుతో ఇలా పప్పు చేస్తేనే చాలా బాగా నచ్చుతుంది, చాలా బాగుంటుంది కూడా. ఫస్ట్ ఇలా పెసరపప్పు తీసేసుకొని వాటర్ వేసుకొని ఎండుమిర్చి వేసుకొని బాగా పండిన టమోటాలు ఎక్కువ తీసుకోండి. అప్పుడు కర్రీ అనేది మంచి కలర్ఫుల్గా వస్తుంది, బాగా టేస్టీగా కూడా ఉంటుంది. ముందుగా కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. అలాగే కొంచెం పసుపు, సాల్టు, ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాం. ఇలా ఉడికిపోయాక దాన్ని బాగా స్మాష్ చేసేసుకొని ఇప్పుడు మనం పోపు పెట్టుకోవడమే. పప్పులోకి ఎక్కువ ఆనియన్స్ వేసి ఇంకా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే వెల్లుల్లి వేసేసి కరివేపాకు వేసేసుకొని బాగా మగ్గిపోయాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పప్పు అందులో వేసేసి చూసారా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా నెయ్యి వేసుకొని తినండి, అదిరిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.